తర్వాత 21 దాకానే చేసింది. 1920లో ఎలక్షన్ జరిగినట్టున్నాయి, 1918లో ఎలక్షన్ జరిగినాయి. అక్కడ 18 తర్వాత 2021లో మారిపోయింది. అంటే మళ్ళీ మోడీ గెలిచాక అక్కడ గవర్నమెంట్ మారింది. ఇతను పోయాడు కదా సింధియా, జ్యోతిరాజ్ సింధియా పోవడం, దాని వలన వచ్చినటువంటి ఇప్పుడు అక్కడ అడ్వాంటేజ్ వచ్చింది. బట్ మొన్నటి ఎలక్షన్స్ కి ముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే సంక్షేమ పథకం నెలకింతని ఇస్తానంది. అది సక్సెస్ అయింది అక్కడ. మహారాష్ట్రలో అంతే జరిగింది. మహారాష్ట్రలో ముందంతా ఏం చేయలేదు, ఎలక్షన్స్ కు ముందు వాళ్ళకి అదేదో బేటీ లాడ్లీ యోజన అనేదో పేరు పెట్టి ఇవ్వబోయారు. దాంతో అది సక్సెస్ అయింది అక్కడ. అవి రెండు సక్సెస్ అయింది. ఆంధ్రాలో చూస్తే ఫెయిల్ అయింది. కాబట్టి అయితే ఇక్కడ ఏమన్నా ఈ నెలవారీగా వస్తుంది అన్నటువంటి దాని చంద్రబాబుని గెలిపించినట్టు అనుకోవచ్చు కదా మనం. 1500 రూపాయలు ఒకేసారి 18,000 అంటే నెలకు 1500. అది హర్యానా కూడా మొన్న ఆ పథకం తెచ్చింది. ఆ పథకాన్ని అనౌన్స్ చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా 2100, ఇది వరకు 1000 ఇచ్చేవాళ్ళు. హర్యానా కేంద్రసారి బీజేపీ గవర్నమెంటే, అక్కడ ఒకసారి గెలిచినోడు ఇంకోసారి గెలవరు. అట్లాంటిది 1000 రూపాయలను 2100 చేస్తామంటే బీజేపీకి ఓటేశారు, మొన్ననే అమలు చేశారు వాళ్ళు కూడా. కాబట్టి నెలవారీ డబ్బులు అన్నది మహిళలు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. లంసమ్ అమౌంట్ వచ్చిందని తృప్తి పడలా జగన్. అది దాన్ని నెలవారీ, ఇప్పుడు నేను అప్పుడే చెప్పా జగన్ అది ఎందుకు నేను కూడా నెలవారీ ఇస్తానంటే అయిపోయా, ఇంకో 500 ఎక్స్ ఇస్తానంటే అయిపోయా. వాళ్ళకి కూడా నెల నెల డబ్బులు వస్తాయనే ఫీలింగ్ ఉంటది. ఓ జీతం లెక్కన వచ్చేస్తున్నాడు కదా 1500 రూపాయలు.